తగ్గించుకున్నాడు. పౌలు అనగా చిన్న అని అర్థం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తగ్గింపు. పౌలు అంటే చిన్న. ఈనాడు చిన్న అనే వారి దగ్గరికి ఎవరు రాట్లా. నాకు ఆశ్చర్యం. నాకు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మంగళగిరిలో ఒక దైవ సేవకుని చర్చి తగలబడిపోయింది. ఎందుకు తగలబడిందో మరి కారణాలు ఏంటో తెలియదు మనకి. ఏదో షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. పెద్ద చర్చి తగలబడిపోయింది. నేను గమనిస్తున్నాను. ఆ తగలబడిపోయిన ఆ చర్చి దగ్గరకు సతీష్ కుమార్ గారు వెళ్ళారు, హోసన్న వాళ్ళు వెళ్ళారు, తర్వాత ఇంక పెద్ద సేవకులు అందరూ వెళ్ళారు. నాకు ఆశ్చర్యం, మరి చిన్న సేవకుని ఏదో చర్చి తగలబడినప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? ఎందుకు వెళ్ళలేదు? అంటే పెద్దయ్య కనపడతాయి వాళ్ళకి. పెద్ద చర్చి తగలబడితే వెళ్తారా? ఎంత అన్యాయం. నాకు చాలా బాధ వేసింది. అంటే వాళ్ళు వెళ్ళినందుకు కాదు, చిన్న సేవకుని తగలబడినప్పుడు వెళ్ళాలి కదా మరి, చర్చి తగలబడిందని. అంటే వాళ్ళు చూసే చూపు పెద్దది. పెద్దోళ్ళే వాళ్ళ కంటికి కనపడతారు, కానీ ప్రభువు చిన్నవాళ్ళని చూస్తాడు. హల్లెలూయా. చిన్నవాళ్ళనే వాడుకుంటాడు. పౌలు లాంటి వాళ్ళని వాడుకుంటాడు ఆయన. జనాభా ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రభువుని మెప్పించేసి పరిచర్య చేసేది చిన్నవారే. హల్లెలూయా. చిన్నవారే అటువంటి పరిచర్య చేస్తారు. నేను వాళ్ళని విమర్శించట్లేదు, బాధతో చెప్తున్నాను. పెద్ద చర్చి పరామర్శించాలి, బాగానే ఉంది. పరామర్శించటం దాని గురించి మళ్ళీ దాన్ని ఏమంటారు, ఫేస్బుక్లో పెడతారే రీల్సా? రీల్స్ మీరు చూడండి, రీల్స్ పెట్టడం. మరి చిన్న సేవకుడు చర్చిలు కూడా తగలబడ్డాయి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? చిన్నవాళ్ళని కూడా కొడుతున్నారు కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? మనుషులు, నేను ఆ విషయంలో వాళ్ళని దైవ సేవకులుగా చూడలేదు. నేను వాళ్ళని మనుషులుగా మాత్రమే చూస్తున్నాను. ఇది నేను డైరెక్ట్గా చెప్తున్నా, లైవ్లో చెప్తున్నా. వాళ్ళని దైవ సేవకులు నేను చూడట్లా, మనుషులుగానే చూస్తున్నారు. మనుషులు పెద్దవాటి మీద దృష్టి పెడతారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చిన్న వాటి మీద దృష్టి పెడతాడు. అందుకని చిన్న మంద భయపడొద్దు అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న మంద భయపడొద్దు, దేవుని రాజ్యము నీది, దేవుని రాజ్యం నీదే. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందే ఆసక్తి. ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు జ్ఞాపకం ఉండదు వాళ్ళకి? ఎందుకు జ్ఞాపకం ఉండదంటే వాళ్ళు మనుష్యులు. నేను ఈ విషయంలో ఆ ఒక్క విషయంలో మాట్లాడుతున్నా, మిగిలిన విషయంలో దైవ సేవకులే, కానీ ఈ విషయంలో వాళ్ళందరూ మనుషుల విషయముల మీదే మనస్సు పెడతారు. అంటే ఆ పెద్ద చర్చి కనపడింది, వార్తలకు ఎక్కిందని మీరు అక్కడికి వెళ్తారా? చిన్న చర్చి కాలిపోతే దాని జోలు పోరా, అక్కడికి వెళ్ళరా? అప్పుడు పెట్టొచ్చుగా రీల్. మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు రీల్స్? అక్కడికి వెళ్ళి ఆయన చేయబట్టుకొని ప్రార్థన చేస్తున్నట్టుగా ఎప్పుడు ఎందుకు పెట్టలేదు? చిన్నవాళ్ళని మనుషులైన మీరు చూడకపోవచ్చు, కానీ చిన్నవాళ్ళని ప్రభువు చూస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువే వారికి తోడై ఉన్నాడు. నేను ఎందుకు ఈ సందర్భం వచ్చిందని చెబుతున్నా. పౌలు అనగా అర్థము చిన్న. చాలా కష్టపడి సేవ చేస్తున్న చిన్న, ఇప్పుడు మీ దృష్టిలో చిన్న, నేను అసలు ఆ మాట అంటాను కూడా ఇష్టపడను. ఆ మనుషుల దృష్టిలో చిన్న, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చాలా ఉన్నతమైన వారు. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, చిన్న మంద భయపడొద్దు. ఇప్పుడు ఆ సంఘటన చూసిన చిన్న చర్చిలు కాలిపోయిన పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మనస్సు చాలా బాధపడి ఉంటుంది. ఎందుకంటే ఈ పెద్ద సేవకులను పడిన వారు మా చర్చి కాలిపోయినప్పుడు రాలేదే, మమ్మల్ని పరామర్శించలేదే, మాకు చేయించి కనీసం ప్రార్థన చేయలేదే, డబ్బులు అయిపోయారు, కనీసం ప్రార్థన చేయాలి కదా అని వాళ్ళు బాధపడి ఉండరా లేదా? మీరు చెప్పండి ఒకసారి. ఇది నేను వాళ్ళని విమర్శించట్లా, మళ్ళీ చెప్తున్నాను, వారు ఆలోచించాలని చెప్తున్నా. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి ఆలోచన వారికి యేసు నామములో కలుగును గాక. యేసు నామములో కలగాలి.